నెక్స్ట్ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ మళ్ళీ రాబోతున్నాయి అనుకుంటా, నాకు తెలిసి నోటిఫికేషన్ వస్తుందేమో. సో నెక్స్ట్ ఎవరు నిలిచోబోతున్నారు మీ ఇంట్లో నుంచి? సార్ ఖచ్చితంగా అవకాశం వచ్చి మా పార్టీ అధ్యక్షులు ఇప్పుడు మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ వెంకటగౌడ గారు ఉన్నారు. ఎవరు లేదు మీరు కంటెస్ట్ చేయండి అంటే ఖచ్చితంగా మేము కంటెస్ట్ చేస్తాము. లేదు మీరు అవసరం లేదు మనం ఇంకొకరికి అవకాశం ఇస్తాము, మీరు 5 years చేసినారు వాళ్ళకి ఈసారి అవకాశం ఇద్దామంటే ఖచ్చితంగా పార్టీ లాయల్ సోల్జర్ సార్ నేను. పార్టీ లైన్ అనేది ఎప్పుడు డిఫర్ గాను. మా పార్టీ ఏం స్టాండ్ తీసుకుంటుందో దట్ ఈస్ మై స్టాండ్. అంతేగాని నా పర్సనల్ ఇంట్రెస్ట్ లేదు. నాకు 5 సంవత్సరాలు అవకాశం వచ్చింది. నేను ప్రజలకు ఎప్పుడూ రుణపడి ఉంటాను, వికోట ప్రజలకు. ఖచ్చితంగా ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ ద 5 years టర్మ్. నాకు ఖచ్చితంగా అవకాశం వచ్చిందంటే ఇంకొకసారి చేసే కాదు, ఇంకా 4 సార్లు చేసే కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ఓన్లీ ఇఫ్ మై పార్టీ ఆర్డర్స్. మా పార్టీ ఆర్డర్ చేసిందంటే చేస్తాను. మా పార్టీ ఇవ్వలేదు నేను రెబల్గా చేస్తాను, నాది సపరేట్ అనే ఆ మైండ్ సెట్ నాది లేదు. ఖచ్చితంగా మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, వెంకటేగౌడ గారు ఇప్పుడు ఎవరైతే మాకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉన్నారో వాళ్ళు ఆదేశిస్తే ఖచ్చితంగా చేస్తాం సార్. పిఎన్ నాగరాజు గారు ఇంత బాగా మాట్లాడుతున్నారు మీరు, అంటే మీరు ఇంకా అంటే సర్పంచ్గానే పోటీ చేయాలనుకుంటున్నారు కానీ ఎమ్మెల్యేనో ఎమ్మెల్సీనో ఎంపీనో అవ్వాలని చెప్పేసి ఎందుకు అనుకోవట్లేదు? ఖచ్చితంగా లేదు సార్, ఆ ఉద్దేశం అయితే ప్రస్తుతానికి లేదు. చూస్తాం సార్ రాజకీయం ఏం జరుగుతుందో, ఇంకా చాలా ఉంది కదా, అప్పుడు చూస్తాం. అంటే మీరు మాస్ లీడరా క్లాస్ లీడరా అంటే మీరు ఏం చెప్తారు? సార్ నేను పక్కా మాస్ లీడర్. క్లాస్ లీడర్ అంటే నేను ఆఫీసులో కూర్చొని రాజకీయం చేసేవాడు కాదు. నేను ఒక ఫైటరు. నేను రోడ్లో పోయి రోడ్ పోరాటాలు చేసి నేను వచ్చినాడు కాబట్టి నాకున్న ఇమేజ్ వచ్చి మాస్ ఇమేజే. నా మాస్ ఇమేజ్ నేను పోగొట్టుకున్నానంటే నేను పనికిరాను, నా అస్తిత్వం కోల్పోతాను నేను. కాబట్టి నా మాస్ లీడర్ అనేది ఇట్లే ఉంటుంది. నేను రేపు చనిపోతానంటే ఆ ముందు రోజు వరకు కూడా నా మాస్ ఈ క్వాలిటీసే ఉంటాయి నా దగ్గర. సో అంటే